దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చదవబడిన వాక్యం కొరకు ప్రార్థనతో ముందుకెళ్దాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. కృపాసత్య సంపూర్ణమైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదవబడిన ఈ భాగాన్ని మా అందరి జీవితాల్లో మీరు మీ నామానికి మహిమకరంగా సంపూర్ణ నెరవేర్పును మేము తగిన వారమైన నెరవేర్చడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి సహాయపడమని యేసు నామమున మమ్మల్ని మీ సన్నిధిలో పెడుతూ మీరు రక్తాన్ని మాపై ప్రోక్షించుకుంటూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇప్పటికి మనం ప్రార్థన, పాటలు, వాక్యం చదువుకున్నట, వాక్యం కొరకై ప్రార్థన, అన్ని విషయాలు ముందుకు వచ్చాం. మనం చదువుకున్న భాగం ఏమిటి అంటే, పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి మన పితరులైనటువంటి ఇశ్రాయేలు యొక్క జీవితాలను తెలియపరుస్తూ అక్కడ తెలియపరిచినటువంటి భాగం 1 కొరింథీ 10వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదువుకున్నాం. అర్థమవుతుందా? మన పితరులు పాపదాస్యంలో, మన పితరులందరూ పాపదాస్యంలో ఐగుప్తులో ఉంటుండగా వారి యొక్క శ్రమ, బాధను, వేదనను, కొత్త రాజులు పెడుతున్న బాధలను తట్టుకోలేక వారు ఎంతో భారంతో, కన్యలతో వారు ఉన్నప్పుడు దేవుడు వారిని చూశాడు. వారిని చూసి ఆయన వాగ్దానం కూడా ఉంది, అబ్రహాం గారితో చేసిన వాగ్దానం కూడా ఉంది. చెదిరిపోయిన వారందరినీ సమకూరుస్తాను, తిరిగి రప్పిస్తాను అని. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, వారు 430 ఏళ్ళు దాస్యత్వం చేసి వారు కలిగి ఉన్న ఆ శ్రమ, బాధను దేవుడు విడిపించాలని నిశ్చయించినప్పుడు ఆయన ఎంతగానో కృప చూపుతూ, ఎంతో ఆదరిస్తూ, వారి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప తీర్మానాన్ని ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాం. జాగ్రత్తగా వినాలి. 1 కొరింథీ 10వ అధ్యాయంలో 1 నుండి మనం 6 వరకు ధ్యానించాం. ఈ భాగంలో మనము ఈ దినం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, పౌలు ఏమన్నాడు? సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయి, అందరూ మోసేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసము పొందిరి. ఇంతవరకు ఈ విషయాలు ఇలా ఉన్నాయి. అందరూ ఎందుకంటే ఐగుప్తులకు వెళ్ళింది 70 మంది. అయితే అక్కడి నుంచి లక్షల ప్రజలు బయటికి రావడం జరిగింది. 430 ఏళ్లలో ఈ 70 మంది నుండి దేవుడు ఎంత విస్తరింపజేశాడు అంటే, చాలా యుద్ధ వీరులుగా ఉన్నవారు 6 లక్షలంట. మిగతా వారి బంధువులు, రక్షమందికులు, ఇచ్చిపుచ్చుకున్నవారు, వారందరినీ లెక్కిస్తే 22 లక్షలంట. దినం బయటకు వచ్చిన వారందరి లెక్క. అయితే ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, అందరూ అనే మాట మనం ఎక్కువ చూస్తున్నాం. అందరూ నడిచొచ్చారు,
అందరూ మేఘం కింద ఉన్నారు, అందరూ బాప్తిసం పొందారు. ఇంకెవరు కొరత లేదు, అందరూ కొరత ఎవరు లేదు, అందరూ బాప్తిసం పొందారు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. అందరూ ఒకే ఆత్మ సంబంధమైన పానము చేసిరి. అందరూ అన్నప్పుడు వాళ్ళు ఎందరున్నారు తెలిసిన? యుద్ధం చేసేవారు ఉన్నారు, పాటలు పాడేవారు ఉన్నారు, మాట్లాడేవారు ఉన్నారు, గొనిగేవారు ఉన్నారు, సరిగేవారు ఉన్నారు, భేదాలు కలిగించుకునేవారు ఉన్నారు, భేదములు గలవారు ఉన్నారు, కొంచెం మంది లేదు. అన్ని రకాలైనటువంటి క్వాలిటీలు కలిగిన వారందరూ అక్కడే ఉన్నారు. అందులో సందేహం లేదు. వింటున్నారా? అన్ని క్వాలిటీలు కలిగిన వారు అందరూ కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసి రాయబడింది. వింటున్నారా? అందరూ కూడా ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం మనసు పెట్టాలి, జాగ్రత్త చక్కగా ఆలోచించేయాలి. అందరూ క్రొత్త నిబంధనలో పౌలు గారు ఏమంటాడంటే 11వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాం. 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. ఇది మనం గుర్తించాలి. ఆ రోజు వారు బాప్తిసము తీసుకున్న తర్వాత, అంటే ఎక్కడ? మోషేను బట్టి బాప్తిసం తీసుకున్నారు. ఎదురొచ్చిన ఎర్ర సముద్రంలో మేఘం కింద దేవుని కృపా ఏర్పాట్లో ఉన్నారు. అక్కడ బాప్తిసము వారి సముద్రంలో నడవడం వారికి బాప్తిసానిగా దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం చేశారని రాయబడింది. అందరూ. ఇక్కడ 27వ వచనంలో చెప్తున్నాడు. ఇప్పుడు మత్తయి సువార్త 25 చూస్తే 10 మందిలో 5 యోగ్యులుగా సిద్ధపడ్డారు, మిగతా 5 యోగ్యులుగా లేరు. మనకు బాగా తెలిసి విషయం. మత్తయి సువార్త 25లో చాలా మందికి బాగా తెలుసు. 10 మందిలో 5 యోగ్యులయ్యారు, మిగతా యోగ్యులు కాలేదు. ఇక్కడ చెప్పాడు, ఎవడైనా అయోగ్యుడుగా తిని త్రాగితే తనకు తాను శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుతున్నాడని రాయబడింది. అయితే ఇక్కడ అందరూ అన్నారు కదా, ఈ అందరిలో చాలామంది దేవునికి ఇష్టలుగా లేరు. లేకపోయినా కూడా వీళ్ళు ఏం చేస్తూ వచ్చారు? ఆత్మ సంబంధమైన పానీయము, ఆత్మ సంబంధమైన ఆహారము తింటూనే ఉన్నారు. అందుకే మనం ఇక్కడ చూస్తాం 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. అది దేవునికి ఎలా లేరంట? ఇష్టలుగా లేరంట. వాళ్ళ యొక్క సంభాషణలు కావచ్చు, వారి యొక్క నడవడికలు కావచ్చు, మళ్ళీ వారు ఎక్కడున్నారు? గుంపులోనే వస్తున్నారు. వారందరూ కూడా మోసే చేత నడిపింపబడుతున్నారు. వారందరూ మోసే చేత నడిపింపబడుతున్నారు. అందులో సరైన రీతిలో సమాధానంగా ఎంచుకుంటున్నారు.
అర్థమవుతుందా? అయితే దేవుడు కోరే విధంగా వారు దేవునికి ఇష్టలుగా లేరు అనేది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి రాయబడింది, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరంటే తక్కువ మంది దేవునికి ఇష్టంగా ఉన్నారు. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరంటే తక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉన్నారు. ఇక మనం పాత నిబంధన కాలాన్ని గమనించినట్లయితే తక్కువ మందిలో కూడా దేవుని ఏర్పాటు పొందింది ఎంతమంది? ఇద్దరే. ఎవరైతారు? యెహోషువ, కాలేబు. ఇద్దరు మాత్రమే పూర్తి. అంటే ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రయాణము అందరూ అక్కడికే, పాలు తేనెలు ప్రవహించే దేశానికే అందరి ప్రయాణం. వారి ప్రయాణంలో చాలా ఎదురయ్యాయి. అంతవరకే కాకుండా వారి ప్రయాణంలో సంఖ్యాకాలంలో మనం చూస్తే ఒకడు కట్టెపుల్లలు ఏరుకుంటున్నాడు. వారికి అవసరమా? ఆ రోజు దాహమైతే బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు, ఆకలి అయితే పరమ నుండి మన్నానిచ్చాడు. కొన్ని ఆశలు పుడతాయి, మాంస ఆశలు, ఇంకా వాటికి పూరేళ్ళను ఇచ్చి ఆ తృప్తి పరిచాడు. ఆ రోజుల్లో వారు కొయ్యాల్సిన పని లేదు, దంచాల్సిన పని లేదు, వండాల్సిన పని లేదు. 40 ఏళ్ళ వరకు ఏ సమయానికి ఆ సమయం ఆయన తీరుస్తూ నడిపిస్తూ ఉంటే ఇది కట్లేరుకొని పోయాడు. వీడికి అవసరమా? కట్లేరుకొని పోయాడు. ఇలాంటి వాళ్ళు ఆ రోజు ఉన్నారు, ఈ రోజు కూడా ఉన్నారు. ఈ రోజు లేరని చెప్పడానికి లేదు. ఆ రోజుల్లో దేవునికి ఇష్టలు కాని వారు చాలామంది ఉన్నారు. ఈ రోజు కూడా దేవునికి ఇష్టలు కాని వారు చాలామంది ఉంటున్నారు. అయితే ప్రభులో మనం ఎరగాల్సిన సత్యం, నేను ఎలా ఉన్నాను దేవుని దృష్టిలో, నేను ఎలా ఉన్నాను, ఇది మనం ఎరగాలి. అదే ఇక్కడ అంటాడు కదా, ఈ సంగతులన్నీ మన పితరులకు సంభవించి ఆఖరి దినాల్లో ఉన్న మనకు దృష్టాంతములుగా ఇవి ఉన్నవి అంటే దాని అర్థమైంది, అవి మనం పొందకూడదు, ఆ నష్టం మన మీదకి రాకూడదు, ఆ నష్టం మన మీదకి వచ్చే విధంగా మనం జీవించకూడదు, అది దాని అర్థం. మన పితరులు దెబ్బతిన్నారు దేవునికి ఇష్టలుగా లేక, మనము కూడా దేవునికి ఇష్టలుగా లేకపోతే దెబ్బతింటాం. అందుకని ఏం చేయాలా? దేవునికి ఇష్టమైన ఏవో అవి మనము చేయాల్సి ఉంది. అది బైబిల్ చెప్తున్న సంపూర్ణ సత్యం. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే 11:27లో కొంతమంది దేవునికి ఇష్టలుగా లేక, తగిన వారుగా లేక, యోగ్యంగా లేక ఆ పానీయం చేశారంట, ఆ ఆహారం తిన్నారు. కాబట్టి వారిని బట్టి, వారు చేసిన క్రియలను బట్టి వారు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఆ శిక్షను, వారు అనుభవించిన శిక్షను మనం అనుభవించకూడదు. ఎందుకంటే మన శిక్ష ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పైన మోపుకున్నట్లుగా మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూస్తాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. అదే అంటే ఆయన భరించి నాకు విడుదలిచ్చాడు, ఆయన ఆలోచనది. ఇక మరణం మరలా పాపమును అనుసరించకున్నట్లు, పాపం మనపైన
మరొక రీతిగా శిక్ష విధించకుండానట్లు ఆయన పూర్తిగా దానిని మన మీద నుండి కొట్టివేశాడు. ఈ సంగతి మనం ఎరిగిన వారమై మనము దేవుని చిత్త ప్రకారంగా జీవించడానికి సంపూర్ణంగా ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం మనవి చేస్తున్నాను. ఈ 4వ వచనంలో 3వ లైన్లో స్పష్టంగా ఉంది. 2వ వచనం చదువుకున్న మాట కంటే కూడా 4వ వచనంలో మనం చూస్తే పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. అంటే మనం పొందాల్సిన పాప శిక్ష ఆయన తండ్రి దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తును పాప శరీరాకారంతో ఈ భూమికి పంపి ఆ పాపమందు మన శిక్షను విధించాడు. ఆ శరీరము ద్వారా ఆ శరీరమందు మన పాపానికి క్షమాపణ, ఈ శిక్ష ఆ శరీరం నేసి మనకు విడుదల కలిగించాడు. అర్థమవుతున్నాయా మాటలు? అర్థం కాకపోతే ఇబ్బంది, భారమే జీవితకాలం అంతా కదా. అర్థం కాకపోతే భారమే జీవితకాలం అంతా. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి జాగ్రత్తగా. అందరూ ఒకే ఆత్మ సంబంధమైన పానీయం చేశారు, ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగారు. ఆ బండ క్రీస్తే. మనం చాలా చూస్తాం భూమి మీద బండలు, అవి కాదు. ఈ బండ క్రీస్తే. ఈ బండకు చాలా పేర్లు ఉన్నాయి. సజీవమైన రాయి. రాళ్ళలో ప్రాణం ఉండదుగా, ఈ బండలో ప్రాణం ఉంది. సజీవమైన రాయి. పేతురుతో చెప్పాడు, నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు. జీవము గల సంఘం క్రీస్తు. ఆ బండ క్రీస్తే. ఈనాడు ఆ బండను వెంబడిస్తున్న, కలిగి ఉన్న, పొంది ఉన్న ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి కొన్ని విషయాలు. 6వ వచనంలో వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు వారు ఏ సమయానికి ఆ సమయము, ప్రతి సమయం కూడా దేవుడు తోడుగా ఉండి వారిని నడిపిస్తూ ఉన్నాడు. వారిని వెంబడించి నడిపిస్తూ ఉన్నాడు. మనం 78వ కీర్తన 36లో చూస్తే అయినను వారు వారి హృదయము ఇన్ని కార్యములు చేసిన దేవుని ఎడల నమ్మకంగా లేదు. అంటే నమ్మకంగా లేనప్పుడు, నమ్మకమును కోల్పోయినప్పుడు ఇక మనుషులు ఎలా ఉంటాడు? ఎలానైనా ఉంటాడు. అది ఎలానైనా జీవిస్తారు. నమ్మకం కోల్పోయినప్పుడు, నమ్మకం లేనప్పుడు. 70-36 అదే ఉంది. అయినా వారి హృదయము ఈరోజు ఇక్కడ చేరిన మనం కలిగి ఉన్న దేవుని కృపను బట్టి, మనం చేస్తున్న తీర్మానం బట్టి, మన జీవితం యొక్క మంచి లక్షణాలను బట్టి మనము ఆయన ఎడల ఎంత స్థిరంగా ఉన్నాము. అది వారు స్థిరంగా లేరు, నష్టపోయారు. మనం స్థిరంగా ఉండకపోతే మనం కూడా నష్టపోతాం. మనము నష్టపోకున్నట్లు, మనం నష్టపోయే దేవుడికి ఇష్టం లేదు. అందుకే పౌలు గారు ముందే చెప్పాడు, ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఇదిగో ఇది పరిస్థితి. ఇలా ఈ రీతిగా మన పితరులందరూ బయలుదేరి నాటి నుండి చేరే లోపల ఎన్నో సమయాల్లో కదా, ఎన్నో సమయాల్లో ఎన్నో విధాలుగా వారు తిరుగుతూ
తిరుగుబాటు చేస్తూ ముందుకు కొనసాగారు. దేవునికి ఇష్టంగా లేకుండా ముందుకు కొనసాగుతున్నారు. దేవునికి ఇష్టంగా లేకపోయి కూడా బండలోని త్రాగుట మానలేదు, మన్నాను తినటం మానలేదు. అర్థమవుతుందా? ఈరోజు కూడా క్రియ లేకపోయినా, దేవుని చిత్తం కాకపోయినా, దేవునికి అనుకూలంగా జీవించకపోయినా ఎలా ఉన్నారు? ఎలా ఉంటున్నారు? ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలానే ఉంటున్నారు కదా. ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉంటున్నారు. అది సరి అయితే ఇంత బాధ్యతపూర్వకంగా పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పడు. అది సరికాదు కనుక వారి జీవితాల్లో నిజమైన మేలు పొందడానికి అర్హత లేకపోయింది కనుక మన పట్ల దేవుడు ఆఖరి దినాలను మన కొరకు ఆయన ఆలోచన, ఇదిగో ఇలా మీ పితరులు నష్టపోయారు, అలా మన పితరులు నష్టపోయినట్లు మనం నష్టపోకుండా ఉండే విధంగా దేవుడు మనకి ఇదిగో ఈ విధంగా ఆయన ఏర్పాటు ఉన్నది కాబట్టి ఇలా చేయండి అని వారితో మాట్లాడుతూ వచ్చాడు. మొదటి కొరింథీ సంఘంలో మొదటి భాగంలో మొదటి పత్రికలో ఈ విషయాలు చెప్తూ వచ్చాడు. 6లో వారు ఆశించిన ప్రకారం అని రాయబడింది. ఈ రోజుల్లో ఆశలు ఆలోచనలు చాలా ఉంటాయి. కార్యం జరిగించే దేవుడే, దేవుని చిత్తమే. మన ఆలోచన ప్రకారం కాదు. వింటున్నారా? మన ఆలోచన ప్రకారం కాదు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆలోచనలు అనేకములు, అవి జరిగించేది దేవుని చిత్తం. కాబట్టి ప్రభునందు ప్రేమ వాళ్ళరా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో నష్టపోయారు. అరణ్యము అంటే ఏమనుకుంటున్నారు? ఈ లోక యాత్రలో నువ్వు జీవిస్తున్న జీవితమే ఒక అరణ్యానికి సాదృశ్యం. మనం జీవిస్తున్న జీవితమే ఒక అరణ్యమును పోలి ఉన్నది. మత్తయి సువార్త 3లో యోహాను ఎక్కడ సువార్త చేస్తున్నాడు? యూదా అరణ్యంలో. అరణ్యము ఒక మనిషిని జీవితం, ఒక మనిషిని జీవితం అరణ్యము అంటే ఈరోజు మరి మన జీవితం ఎలాంటిదో ఒకసారి పరిశీలన చేసుకుంటారా? ఆలోచిస్తున్నారా? కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా జాగ్రత్తగా ఈ విషయాలు గమనించండి. ఈ అరణ్యంలో, ఈ అరణ్య యాత్రలో వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఈ రోజుల్లో కూడా దేవునికి ఇష్టలుగా ఉండేవారు తక్కువగా కనిపిస్తూ ఉంటారు. తక్కువగా కనిపిస్తే మన పితరులను జ్ఞాపకం చేసుకోనండి. వారి వెంట నష్టము వెంబడించింది. వారందరి నష్టానికి నష్టపాలైపోయారు. మన వెంట నష్టం వెంబడించకూడదు. మనల్ని వెంబడించిన ఆత్మ, ఆ దేవుని ఆత్మ ఉన్నది. ఆ క్రీస్తు అనే బండ ఉంది. ఆ బండ క్రీస్తే, సజీవమైన బండ. ఆ క్రీస్తే నీకు నాకు విడుదల విమోచన కలిగించింది. ఆ క్రీస్తే నిన్ను నన్ను తండ్రితో సమాధానపరిచింది. ఆ క్రీస్తే నిత్య జీవమును ఇవ్వడానికి రెడీగా నీ కొరకు నా కొరకు కదా ఈరోజు కూడా విజ్ఞాపన చేస్తుంది. ఆ క్రీస్తే నిన్ను నన్ను మన పితరుల వలె కాకుండా నిన్ను నన్ను ప్రతిదినం నూతనపరుస్తూ ఉంది ఆ క్రీస్తే. కాబట్టి ప్రభునందు ప్రేమ వాళ్ళరా ఈ దినం మనం వింటున్న మాటలు జాగ్రత్తగా మనం కొనసాగించుకుందాం. ఈ మాటలు ఎవరు కూడా అశ్రద్ధగా కాక
ఒక్కసారి గమనించండి. మన పితరులను దేవుడు ఈరోజు మన ముందు పెట్టాడు. మన పితరుల యొక్క నడవడికలను మన ముందు చూపిస్తున్నాడు. అద్దం చూస్తే మన ముఖం కనపడేట్లుగా మన పితరులను చూస్తే నిజమైన జీవితం కనిపిస్తుంది. మనం చక్కపరుచుకోవడానికి ఇక్కడ రాయబడిన మాటల ప్రకారంగా వారు ఆశించినట్లు మనము ఆశింపకుండానట్లు, వారు ఆశించినట్లు మనం ఆశింపకూడదు. వారు ఏమేమి ఆశించారు? వారు చెడ్డవాటన్నిటినీ ఆశించారు. రాస్తాడు ఇక్కడ స్పష్టంగా. వారు ఆశించిన ప్రకారము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు అని రాశాడు. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అర్థమవుతుందా? ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దృష్టాంతాలు అంటే తెలిసిన చాలా రకాలు చెప్తారు. ఇప్పుడు ముందుకెళ్ళాలంటే ఒక మార్గం ఉండాలి కదా. ముందుకెళ్ళాలంటే ఒక మార్గం ఉండాలి. గుర్తులు, కొన్ని గుర్తులు దృష్టాంతములుగా ఉన్నవి అని రాయబడి ఇక్కడ. కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాలను గమనించండి. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశింపకుండానట్లు అన్నాడు కదా. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు. చెడ్డవాటిని ఏవైతే కాదో, ఏవైతే చేయకూడదో, ఏవైతే అనకూడదో, ఏవైతే వినకూడదో, ఎక్కడికైతే వెళ్ళకూడదో, ఏమైతే కదా, వాటన్నిటి విషయాల్లో ఇక్కడ రాయబడిన మాటలు జాగ్రత్తగా వినండి. వారు ఆశించినట్లు మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు దృష్టాంతములుగా మనకు దేవుడు ఉంచాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, రాయబడి మాటలు